ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పాకిస్తాన్తో యుద్ధ విరమణ, రఫేల్ యుద్ధ విమానాల అంశాలపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబడుతూ తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన జైహింద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పాకిస్తాన్తో యుద్ధ విరమణ విషయంలో ప్రధాని మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు, వీర జవాన్లు పాకిస్తాన్ అంతం చేయాలన్న పట్టుదలతో ఉండగా వారి ఆవేశంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది అని ఆయన అన్నారు. విమానం అంటే దిల్సుఖ్ నగర్ రోడ్డు పక్కన దొరికే బొమ్మ అనుకునే సీఎం రేవంత్ రెడ్డి, మీరు రఫేల్ గురించి మాట్లాడితే 1వ తరగతి పిల్లవాడు కూడా నవ్వుతాడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా ప్రశ్నించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మన శత్రువుల భాష మాట్లాడడం పరిపాటే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను ప్రపంచమంతా చూసింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ, అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో, వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు, అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా, హైదరాబాద్లో కూర్చొని చోటేమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది, ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతీస్తుందో, ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు
రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు జల్లే విధంగా, బూడిదల పోసే పన్నీర్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.